ఇవాల్టి ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో CRDA 44వ సమావేశం. మరో 2700 కోట్ల రాజధాని నిర్మాణ పనులకు ఆమోదం. జూన్ 12 నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశం. LPS జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం. రాజధాని ఔటర్ రింగ్ రోడ్, విజయవాడ బైపాస్ రోడ్ ప్రాజెక్టుపై చర్చ. రేపు కడప జిల్లాకు మాజీ సీఎం జగన్. 4 రోజుల పాటు పర్యటించనున్న జగన్. 24న ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకోనున్న జగన్. 25న పులివెందుల చర్చిలో జగన్ ప్రార్థనలు. 26న పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్. 27న విజయవాడ బయలుదేరనున్న వైఎస్ జగన్. పివి నరసింహారావు 20వ వర్ధంతి సంస్మరణ సభ. నెక్లెస్ రోడ్ లోని పివి ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం కేశవరావు. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన డీకే అరుణ. దాడి ఘటనలో 4 కొడంగల్ వాసులున్నారని వ్యాఖ్య. నిందితుల్లో ఒకరు కాంగ్రెస్ జెడ్పీటీసీగా పోటీ చేసిన వ్యక్తి. కాంగ్రెస్ నేతలే దాడి చేయించారని అనుమానం కలుగుతోందని వెల్లడి. ఆర్థిక మంత్రి బట్టి ఆధ్వర్యంలో ప్రజాభవన్ లో బ్యాంకర్ల సమావేశం. రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణ చూడబోతున్నారని వ్యాఖ్య. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కృషి. త్వరలో రీజనల్ రింగ్ రోడ్ పనులకు టెండర్లు చేస్తామని వెల్లడి.